విషయంలో కానీ క్రైస్తవుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, క్రైస్తవుల మీద అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. క్రైస్తవ సమాజాన్ని, క్రైస్తత్వాన్ని లేకుండా చేయాలని చాలామంది చేస్తాం. ఇది యేసు ప్రభువు ఎప్పుడు చెప్పాడు? 2000 సంవత్సరాల క్రితమే ఇవి సంభవించబోతున్నాయి అని చెప్పాడు. ఈరోజు మనం ఏమనుకుంటున్నాం? పాస్టర్ని కొడతంటే అయ్యో పాస్టర్ల మీద దాడి జరుగుతూ ఉంది, చర్చిని కూలగొస్తా ఉన్నారు, క్రైస్తవుల మీద దాడి జరిగినా, క్రైస్తవులను కొట్టి చంపినా, క్రైస్తవుల్ని ఇబ్బంది పాలు చేసినా ఎవరు పట్టించుకునే నాయకుడు లేడు, ప్రభుత్వాలు లేవు అని మనం బాధపడతా ఉన్నాం. కానీ యేసయ్య ముందుగానే ఏం చెప్పాడు? అయ్యా మిమ్మలను శ్రమల పాలు చేస్తారు, చెరసాల పాలు చేస్తారు, జైలు పాలు చేస్తారు, మిమ్మల్ని కొడతారు, చంపుతారు అని ముందుగానే ప్రవచనాన్ని యేసు ప్రభువారు చెప్పాడండి. ఆకాశం భూమి అయినా గతించిపోతుందేమో కానీ